ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగల తల్లిగాను చెయ్యును. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతి మన స్థితిని మారుస్తుంది. యెహోవా దేవుణ్ణి స్తుతించడం వలన ఆయన మన పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు. కానీ ఈనాడు దేవునికి చెందవలసిన స్తుతిని, ఆయనకు రావలసిన ఘనతను మనం ఇవ్వలేకపోతున్నాము. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము, మంచిదే. మన అక్కరల కొరకు, సమస్యల కొరకు, బాధలు, శ్రమలు, కష్టాల విషయమై మొరపెడుతున్నాము. అదేవిధంగా దేవుని గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన మహాత్యమును ప్రతి దినము స్తుతించాలండి. ఈనాడు మనం ఎవరినైనా పొగిడితే, వారిని అనేక మాటల చేత హెచ్చించితే వారికెంతో ఆనందం కలుగుతుంది కదా. వారిని మనం పొగిడామన్న ఆనందంలో మన కోసం వారు ఏదైనా చేస్తారు, ఎంతటి సహాయాన్నైనా అందిస్తారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా తనను మనం స్తుతిస్తే, తనను ఘనపరిచితే, మనం దేవుని పొగిడితే మన కొరకు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, స్తుతులలో ఉన్న ఆశీర్వాదము దేవుణ్ణి స్తుతించే వారికే తెలుస్తుంది. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తానంటున్నాడు. కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిగా మారుస్తానంటున్నాడు. ఈనాడు పిల్లలు పుట్టాలని ఎన్ని హాస్పిటల్స్కి తిరుగుతున్నారు, ఎన్ని టెస్టులు చేయించుకొని ఎంతగా మందులు మింగుతున్నారు కదా. అయినప్పటికీ అందరికీ సంతానం అందుతుందా? లేదు కదా. ఈనాడు చాలా మంది మందులు మింగి పిల్లలు కలగకపోగా వారి ఆరోగ్యాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. వారు జీవించినంత కాలం అమ్మా అని పిలిచే అదృష్టం, యోగ్యత లేని వారిగా బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతమంది వివాహ సంబంధాలు కుదరక, పెళ్లిళ్లు జరగక ఎంతగా బాధపడుతున్నారండి. జరిగిన పెళ్లిళ్లు చెడిపోయి ఎంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారు. అలాగే ఉద్యోగం లేక, కుటుంబ పోషణ కష్టమయ్యి, వ్యాపారాలు బాగా సాగక నష్టాలలో కూరుకుపోయి రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. దీనులుగా, దిక్కులేని వారిగా, దరిద్రులుగా, బీదరికంలో బ్రతికేవారు, కఠిన పేదరికాన్ని అనుభవించేవారు ఎంతగానో ఉంటున్నారు. వారి వేదనలను, వారి బాధలను, భయాలను బట్టి బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు కదా. పడిపోయిన వారిగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీ దీనస్థితిని మార్చాలనుకుంటున్నాడండి. నిన్ను హెచ్చించాలని, నీకు సమృద్ధిని కలిగించాలని, ప్రధానులతో, అధికారులతో నిన్ను కూర్చుండబెట్టాలని, నీ స్థితినంతటినీ మార్చాలని, నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడండి ఆ దేవుడు. నిన్ను సంపన్న స్థితికి చేర్చాలని, నీకేమీ తక్కువ కాకుండా చెయ్యాలని, నీ బిడ్డలను దీవించాలని, నీ కుటుంబాన్ని ఉన్నత స్థలముల మీద నిలవబెట్టాలని ఆయన కోరుతున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ కార్యాలను దేవుడు చెయ్యలేడంటారా? మనుషులు చేస్తారనుకుంటున్నారా? నిన్ను పుట్టించి నీకు గాలిని, నీరును, నివాసాన్ని, నీకొక కుటుంబాన్ని ఇచ్చింది మనుషులు కాదండి. దేవుడే నిన్ను కలగజేశాడు. నీకు జీవాన్నిచ్చింది ఆయనే. ప్రతి దినమో నిన్ను క్షేమంగా నడిపించేది ఆ దేవుడు మాత్రమే. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాలను తప్పించి నిన్ను కాపాడేది దేవుడేనండి. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఆ దేవుడే. ఇన్ని కార్యాలు నీ పట్ల చేసిన దేవునికి నిన్ను ఆశీర్వదించడం, నిన్ను హెచ్చించడం, నీ స్థితిని మార్చడం, నీ బాధలను తొలగించడం పెద్ద పనా అండి? ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితిని మార్చి నీకు గొప్ప ఆనందాన్నిచ్చే నీ దేవునిని సేవించు. నీ కొరకు పరలోకాన్ని, అక్కడ మంచి నివాసాన్ని ఏర్పరిచే నీ సృష్టికర్తను స్తుతించు. భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో ప్రతి దినమో దేవునిని స్తుతించితే తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నీ పట్ల మేలు చేస్తాడు. మన దేవుడు
బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడండి. ఈనాడు ఏ విషయంలో నువ్వు బంధింపబడిన స్థితిలో ఉన్నావో, ఏవి మేలుకరంగా లేవో, ఏ కార్యాలనైతే నీ జీవితంలో అసాధ్యములుగా అనుకుంటున్నావో వాటన్నిటి నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు మన పరమతండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దేవుడు రాహేలును, హన్నాను, ఎలిజబెత్తును, శారాను జ్ఞాపకం చేసుకొని వారి మొరలను విన్నాడు. వారికి గొప్ప బహుమానమిచ్చాడు. ఈనాడు నువ్వు కూడా మొరపెట్టు, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రతి అక్కర కొరతను తీర్చుతాడు. నీకు గొప్ప సంతోషమును అనుగ్రహిస్తాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారికొచ్చే బాధల విషయమై, కష్టాల విషయమై, అక్కరలు కొరతల గురించి మనుషుల మీద ఆధారపడలేదు, లోకం వైపు చూడలేదు, వారి సొంత ప్రయత్నాలు ఏమాత్రం చెయ్యలేదండి. కేవలం వారిని సృష్టించిన దేవుని వైపు మాత్రమే చూశారు. ఆ దేవునికే మొరపెట్టినారు. సహాయం వచ్చేంత వరకు కూడా ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నారు. కన్నీటితో మొరపెట్టారు. కాబట్టే దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకున్నారండి. ఈనాడు నువ్వు కూడా సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోవాలంటే భక్తుల వలె ప్రార్థించు, పితరుల వలె మొరపెట్టు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీ కన్నీటిని తుడిచి నీకు సంతోషమిస్తాడు. నీ దుఃఖాన్నంతటిని తొలగించుతాడు. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగల తల్లిగా చేసేవాడు మన దేవుడేనండి. కాబట్టి అంత గొప్ప దేవునిని నువ్వు నిత్యము స్తుతిస్తూ ఉంటే తప్పకుండా నీ జీవితంలో కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా, మమ్మను సంరక్షించినారు, పోషించినారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడయ్యుండండి దేవా. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీ సహాయాన్ని మాకు అందించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి. మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువుకు తగిన జాబును దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎన్నో పరీక్షలు రాసినప్పటికీ, ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పటికీ ఎలాంటి ఉద్యోగం రాక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా దయచేసి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా, వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తుండగా మీరే వారిని కనికరించండి దేవా. వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులతో మీరు మాట్లాడండి దేవా. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరి బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వివాహ విషయమై బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో మీరే వారికి తోడై ఉండండి. వారితో మీరు వెళ్ళండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. వివాహ విషయంలో దేవా, బిడ్డలు మోసగించబడకుండా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా,
మీరే వారితో మాట్లాడండి. మీ చిత్తాన్ని సంపూర్ణంగా బిడ్డలకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారికి తోడై ఉండండి. ఆ యొక్క వివాహం ఘనంగా మహిమకరంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి. కుటుంబం అంతా దేవా మిమ్మును సేవించే కుటుంబంగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు మార్చండి దేవా. వారిలో ఉండే కఠిన హృదయాన్ని తొలగించండి దేవా. భర్తను భార్య, భార్యను భర్త ప్రేమించుకునే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, వారిలో ఏవైనా లోపాలు ఉంటే ఒకరినొకరు క్షమించుకునే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబం అంతా మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా, తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, కుటుంబం ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చెయ్యండి. నిత్యము మీకు మొరుపెడుతూ మీ సహాయాన్ని వేడుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా. ఈ దినమున అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి. బిడ్డల్ని ఫలింప చేయమని, అత్యున్నత స్థితికి ఎదిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని మీరే వారికి చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు చేసే స్థితిలో ఉండకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. అయ్యా, వారిలో ఉండే రకరకాల నొప్పులను, బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని, వారిలో ఉండే భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరూ చుట్టూ మీ దూతలు నుంచండి. భద్రతను, కాపుదలను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిర్మాణం అంతట్లో తోడయ్యండి, సహాయం చేయండి. సకాలంలో కంప్లీట్ చేసుకున్నట్టుకు కృపను దయచేయండి. అయ్యా, వ్యాపారాలు చేయాలని ఆశ కలిగి ఉంటున్న వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఈ దినమున ప్రవ బిడ్డలు ఎలాంటి వ్యాపారాలు అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో మీరే వారికి తోడయ్యండి. వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా సొంత వారిని, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, సంఘస్థులను
కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్ననాటి నుంచి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఎదుగుదలలో తోడై ఉండండి దేవా. దుష్టు నుంచి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ రకంగా దేవా, బిడ్డలందరూ మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. రిటైర్ అయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఏ సమస్యను బట్టి, ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, మరలా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యండి, సహాయం చేయండి, కృప చూపించండి. అయ్యా, ప్రియులైన వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో బిడ్డల పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారు వారి వారి పనుల కొరకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారిని కాపాడండి దేవా. భద్రతగా ఉంచండి దేవా. అయ్యా, శత్రువుల నుండి, అపవాది నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు పోషించండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క ఛానల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవించే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చమని, వారి కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.